నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఒక ఆడియో అండ్ ఒక వీడియో. F1 వీసా మీద వచ్చి ఇల్లీగల్‌గా బయట పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారు. అండ్ బయట పార్ట్ టైమ్ జాబ్ ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది ఇండియన్ స్టోర్స్ వాళ్ళు అని చెప్పేసి అది పిజ్జా హౌస్ లాంటిది. పిజ్జా స్టోర్. సో, దానికి సంబంధించి అయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది పెద్ద కొత్తేముంది, కొన్ని డెకేడ్స్ నుంచి జరిగేదే కదా! ఎప్పటినుంచో అయినా కూడా యూఎస్ఏకి రావడం, ఇల్లీగల్‌గా బయట జాబ్స్ చేసుకోవడం కామన్ థింగే కదా! ఏముంది అంటే, ఇప్పుడు ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది కాబట్టి, అండ్ ఒకప్పుడు డెకేడ్స్ లాగా ఉన్నప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఇప్పుడు కావు. ఇప్పుడు సిట్యుయేషన్స్ కంప్లీట్‌లీ చేంజ్ అయిపోయాయి. ఒకప్పటి సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు యూఎస్ఏకి వద్దాము అనుకున్నా కానియండి, లేకపోతే యూఎస్ఏలో అలానే సర్వే అవుదాం అనుకున్నా కూడా, ఇప్పుడు ఆ డేస్ అయితే కావు. సో, దాని రిలేటెడ్ అయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. ఇప్పుడు ఇలాంటి టాపిక్స్ ఎటు మాట్లాడినా కష్టంగానే ఉంటది. ఇప్పుడు స్టూడెంట్స్‌కి వీళ్ళకి బుద్ధి లేదు, ఇల్లీగల్‌గా వర్క్ చేయకూడదు, ఎన్ని జరుగుతున్నా కూడా వీళ్ళు చేంజ్ అవ్వట్లేరు అంటే వాళ్ళకి కోపమొస్తది. నువ్విస్తావా మనీ, ఎట్లా సర్వే అవుతాం మేము అని చెప్పేసి. సరే పోనీలెండి పాపం ఇంకెట్లా సర్వే అవుతారో చేసుకొనివ్వండి అంటే మీరు నన్ను ఏసుకుంటారు. అసలు ఇల్లీగల్‌గా వర్క్ చేయమని చెప్పేసి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి. ఉల్టా అయినా, పల్టా అయినా ఎట్లైనా కూడా కష్టంగానే ఉంటది ఇలాంటి వీడియోస్. బట్ ఓకే. సరే ఇంకా మీరు ఎలాంటి కామెంట్స్ చేసినా కూడా ఇది ఇందులో సర్వే అవుతున్నప్పుడు నా యొక్క ఒపీనియన్ అయితే తప్పకుండా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్‌గా యూఎస్ఏలో స్టూడెంట్ వీసా మీద వచ్చినప్పుడు కాలేజ్‌లో తప్ప బయట ఎక్కడ కూడా పార్ట్ టైమ్ జాబ్స్ చేయకూడదు అనేది ఒక రూల్. ఆ రూల్ ఆల్రెడీ అందరికీ తెలిసే యూఎస్ఏకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఈవెన్ మనల్ని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా అదే చెప్తారు. సో, యూఎస్ఏలో పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటాం, మేము సర్వే అవుతాం, యూఎస్ఏలోనే లైఫ్ లాంగ్ ఉండిపోతాం, అక్కడే వేరే వీసా ట్రై చేస్తాం ఇలాంటివి ఎవరు కూడా చెప్పరు. ఆల్రెడీ మనకి యూఎస్ఏకి రావడానికంటే ముందే ఎస్పెషల్లీ స్టూడెంట్స్‌కి తెలుసు. ఓన్లీ కూడా కాలేజ్‌లోనే 20 అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి. అంతకంటే ఎక్కువ వర్క్ చేయకూడదు. ఎస్పెషల్లీ బయట అస్సలే వర్క్ చేయకూడదని తెలుసు. తెలిసి కూడా యూఎస్ఏకి వచ్చి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా సర్వే అవ్వాలి మేము, స్టూడెంట్స్ ఎట్లా సస్టైన్ అవుతారు, ఎలా ఇక్కడ ఉన్నటువంటి ఖర్చులను ఎదుర్కుంటారు అని అంటారు. అది రాకముందే తెలుసు కదా! అంటే ఇక్కడికి వచ్చినాక ఇదే ఉంటది. ఈ ప్యాటర్నే ఫాలో అవ్వాలి. ఇదే యూఎస్ఏ లా అని తెలుసు కదా! బట్ ఏంటంటే చాలామంది పాతగా ఉన్నటువంటి అన్నలను, తమ్ముళ్ళని అండ్ ఒకప్పుడు వచ్చిన బాబాయిలను, పిన్ని వాళ్ళని చూసి ఏంటంటే బాగా ఇన్‌స్పైర్ అవుతారన్నట్లు. అంటే ఓకే. ఒకప్పుడు వాళ్ళొచ్చారు కదా! వాళ్ళు సర్వే అయ్యారు కదా! వాళ్ళు స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు ఒక ఇల్లు కొన్నారు. వాళ్ళు స్టూడెంట్ దశలో ఉన్నప్పుడే పొలాలు కొనేసుకున్నారు కాబట్టి మేము కూడా అలానే సర్వే అవ్వగలము ఈజీగా అని చెప్పేసి అది చాలామంది బ్రెయిన్‌లో ఉంటది. ఈవెన్ ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఏంటంటే సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అదంతా కూడా వాళ్ళకి అవసరం లేదు. ఓన్లీ బాబాయ్ ఇల్లు కొన్నాడు కాబట్టి నువ్వు కూడా కొనాలి అనేది వాళ్ళ బ్రెయిన్‌లో ఉంటది. ఈవెన్ వాళ్ళు ఇక్కడికొచ్చాక స్టూడెంట్స్ సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయి, ఇక్కడ అస్సలు బాలేదు, ఇలా పార్ట్ టైమ్ జాబ్స్ చేయనీయట్లేదు అనంటే, నీకు కాబట్టే ఏం రాలేదు, అందరూ చెయ్యట్లేదా అని అంటారు. సో, ఇంకా అది కంప్లీట్‌గా పాపం స్టూడెంట్స్ ఇక్కడికొచ్చాక సతమతం అవుతూ ఉంటారు చాలామంది. ఇండియాలో పేరెంట్స్ కాల్ చేస్తేనేమో వాళ్ళకి రాలేదా, ఒకప్పుడు వాళ్ళు ఇల్లు కొనలేదా, మీకే ఏది చేతరాక అక్కడ ఏం లేదని చెప్తున్నారంటారు. బట్ ఇక్కడ సిట్యుయేషన్స్ ఏమో ఇలా ఉన్నాయి, ఎటు పోయినా కూడా కష్టంగానే ఉంది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో యూఎస్ఏలో చాలా వరకు కూడా స్టేట్ లెవెల్‌లో క్రాక్ డౌన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉండేది. అంటే ఇండియన్ స్టూడెంట్స్ అని కాదు, ఇలా ఇమిగ్రెంట్స్ ఎక్కువగా ఉండేటటువంటి చోట ఈవెన్ ఫ్రిస్కో కానియండి, డాలస్ కావచ్చు, ఇలా చాలా చోట్లలో న్యూయార్క్ కానియండి, న్యూ జెర్సీ కానియండి, ఇలాంటి చోట్ల ఏంటంటే ఎక్కువగా క్రాక్ డౌన్స్ జరుగుతున్నాయి. ఎక్కువగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆర్ ఇమిగ్రెంట్స్ చాలామంది అంటే వర్క్ ఆథరైజేషన్ లేకున్నా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ హెచ్-1బీ ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇలా దీని రిలేటెడ్ చాలా కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి అయితే క్రాక్ డౌన్స్ అయితే స్టార్ట్ చేశారు. అందులోని భాగంగానే నిన్నటి నుంచి ఒక వీడియో, అదొక ఆడియో 2 కూడా బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ వీడియో ఏంటి అంటే, అటువైపు రవి అంట మాట్లాడేది. అది ఏఐ వాయిసా? నిజంగా ఒరిజినల్ వాయిసా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నాకది అటు సైడు ఏఐ వాయిస్ అనిపించింది. ఇటువైపు ఆ ఓనర్ ఎవరో మరి ఇటు మేబీ ఓనరే అనుకుంటాను మాట్లాడింది. అది మాత్రం ఒరిజినల్ వాయిసే అని అనుకుంటాను నేను. ప్రియా శెట్టియా మేబీ నేము. సో, వాళ్ళేంటి అంటే ఒకరు కాల్ చేశారు. మాకు ఇలా జాబ్ కావాలి, F1 వీసా మీద ఉన్నాము అనడం. Job for restaurant Yeah, yeah. So, may I know where you're located? in the Richardson. Oh, you're in Richardson. Okay. And what is your availability? Are you a student or like you're looking for a full-time job? Like, just want to know your background. Flexible student visa F1 can work weekdays,
Nights, evenings, weekends, all free. Oh, okay. Weekdays, full days is fine too. I have couple of openings for 2 days. So, Yeah. okay. So which college? Just curious because I have my employees who go to UNT. I go to, what's it called? Online college currently in Francaja, Houston. Okay. So you're pretty much flexible, I believe. Yes. Okay. So you have your own transportation or like I have car. you have car? Okay, good. Is it possible for you to come and meet me sometime tomorrow? No, just Yeah, I can try this week, with storm coming. Give me some time, but I can try tomorrow or after storm. yeah. Tomorrow is fine. Then otherwise, after storm is fine too. Okay, what is the name of the restaurant? It is Bollywood Pizza House, West Frisco. Bollywood Pizza House? Yes. Okay. Okay, so I am student on the F1. Is cash result payment fine? Yeah. All my employees, they take cash and Zelle. Yep. Okay, all right. And just call me ahead when you're planning to come, so we can have a meet and then decide. Just letting you know, I have a Wednesday and Thursday full days open right now. I'm like seriously looking for these 2 days. Okay, I may have more openings too. So when is your master's going to be ending? next year. Next year, okay. Can you please text your name so I'll remember? We only have one location right now. Okay, That's in Frisco. yeah, oh, thank you. Your name? Sorry, I'm Ravi. Ravi. Yeah. Okay, sure. Oh, message. Okay. All right, here we go. Part 2. It is Friday, 3:20. Here we go. Part 2. Lisa. Okay, they open. Okay. Hi. Okay, so I got a question. So, Recording? yes, I have a question though. I don't want you to record. Why? What is it recording? Because- If you're trying to place an order, please place an order. No. Please leave my premises. Because you're violating F1 labor laws. You're I hiring don't the people. answer any of your questions. We have all employees who are working legally here. No, it's not, ma'am. You're paying people in cash. You're paying people in cash. See the notice there and please leave the premises. Ma'am, we don't care about her property, okay? You serve the public, okay? You are paying people in I'm sorry, cash. I don't want to. I am doing my job. I am running my business. I'm working. Okay, hard. but you're running a legal Please business though, ma'am. You're paying your customers in Please cash. leave the premises. You're violating F1 laws. You knew that, right? I have to call the cops. Okay, that's fine. I can record. Okay? You're actually violating labor laws. So if you had a legit business, why not come answer my questions if you run a legit business? This is fraud. Like, what do you have to hide? My point exactly. Only frauds hide things. I'm doing what I'm supposed to do by asking you questions about your fraudulent business, but you want to imply, hey, I'm going to call the cops on you. Well, hey, call them. I have the right to record. This is my First Amendment right. Something that you don't know about because you're from shithole India. So yes. F1 వీసా వాళ్ళకి కూడా జాబ్ ఇస్తాము అండ్ క్యాష్ జాబ్స్. యాక్చువల్గా యూఎస్ఏలో క్యాష్ జాబ్స్ అనేది ఇల్లీగల్ అన్నట్లు. మనం బయట ఎక్కడికి వర్క్కి వెళ్ళినా కూడా క్యాష్ జాబ్స్ అనేవి ఉండవు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము H4 ఈఏడీస్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, యూఎస్ఏలో ఈఏడీ ఆథరైజేషన్ ఉన్న ఎవరైనా కూడా బయట వర్క్ చేయాలంటే క్యాష్ జాబ్స్ ఉండవు. ఓన్లీ కూడా ఎవ్రీ మంత్ పే చెక్ ఉంటుంది కదా, సో అలా పే చెక్ ఇస్తారు. అందులోపల ట్యాక్సెస్ అన్నీ పోతాయి. ఎస్ఎస్ఎన్ ట్యాక్స్ అని, మెడికల్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ట్యాక్స్ పోగా రిమైనింగ్ మనకు వస్తూ ఉంటాయి. బట్ చాలా వరకు ఇండియన్ స్టోర్స్ కానివ్వండి, ఇండియన్ రెస్టారెంట్స్ కావచ్చు, ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ కానివ్వండి, హోటల్స్, మోటల్స్ ఇలా చాలా వరకు ఎవరైతే ఇండియన్స్ పెట్టుకునే ఉంటారో వాళ్ళు ఏంటి అంటే
ఇలా స్టూడెంట్స్‌కి వర్క్ ఇచ్చారనుకోండి, కొంచెం తక్కువకి పని చేస్తారు. సో, ఈ టాక్సెస్ ఏమి ఉండవు. వీళ్ళకి కొంచెం చాలా ఎక్కువగా సేవ్ అవుతది. అండ్ ఇంకా స్టూడెంట్స్‌కి కూడా కొంచెం వర్క్ ఇచ్చినట్లుగా ఉంటది. సో, దీని బేసిస్ మీద చాలా వరకు ఏంటి అంటే, ఇండియన్ స్టూడెంట్స్‌ని కానియండి, అండ్ ఇండియన్ హౌస్ వైఫ్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళని కొంచెం జాబ్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నట్టు వీళ్ళు. సో, ఇంకా ఇది ఇలా చేయడం కంప్లీట్‌గా ఇల్లీగల్ యూఎస్ఏలో. అది చాలా పెద్ద క్రైమ్. అండ్ అంటే లాస్ ఏవైతే యూఎస్ఏ లాస్ ఉన్నాయో వాటిని కంప్లీట్‌గా డ్యామేజ్ చేస్తున్నట్లు అవుతది. అండ్ యూఎస్ఏలో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జాబ్స్ కంప్లీట్‌గా తీసుకున్నట్లు అయిపోతది. ఎందుకంటే యూఎస్ఏలో చాలా వరకు కూడా ఆహ్, ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ మీదనే డిపెండ్ అయ్యేవాళ్ళు చాలామందుంటారు. మనం బయట చూస్తే మనలాగా ఎడ్యుకేటెడ్ పీపుల్, మనలాగా పేరెంట్స్ ఇంతవరకు చదివిపిచ్చి నానా తంటాలు పడేది ఏమీ ఉండదు వాళ్ళకి. సో, తానొక స్టేజ్‌కి వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చిన చోట నచ్చిన జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్‌గా అమెరికన్స్ అలా ఉంటారు. బట్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడికొచ్చి వేరే ఇండియన్స్ దగ్గర వర్క్ చేయడం, అది యాక్చువల్‌గా ఒక అమెరికన్ చేయాల్సిన వర్క్. లేదు అంటే ఒక ఆథరైజ్డ్ పర్సన్ చేయాల్సిన వర్క్ అది. ఎవరైతే అంటే అమెరికన్ అని కాదు, మన దాంట్లో ఎవరికైతే ఆథరైజేషన్ ఉంటదో వాళ్ళు కూడా చేయొచ్చు. వర్క్ ఆథరైజేషన్ ఉన్నవాళ్ళు. బట్ అదేంటి అంటే కంప్లీట్‌గా గవర్నమెంట్‌కి లాస్ అవుతది. ఎందుకంటే టాక్సెస్ పే చేయడం ఉండదు. అండ్ ఎవరైతే మామూలుగా వర్క్ కోసం చూస్తూ ఉన్నారో అమెరికన్స్, సో, వాళ్ళకి కూడా నష్టం. అండ్ ప్రెజెంట్ ఏంటి అంటే హెచ్-1బీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అమెరికన్స్‌కి రాకుండా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు బయట ఉన్నటువంటి ఈ చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అమెరికన్స్‌కి రాకుండా చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ ఇమిగ్రెంట్స్ అంటే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మొత్తం తీసేసుకుంటే ఎలా అని చెప్పి. దాని కింద ఇంకా నేను చాలా రకాల కామెంట్స్ అయితే చూసాను. అంతా కూడా పాజిటివ్. అంటే ఐ మీన్ వయలేటింగ్ లేబర్ లాస్ అని చెప్పేసి అండ్ ఇలాంటివి ఎక్స్‌పోజ్ చేయడం చాలా బావుంది. అండ్ ఇంకా ఇలాంటివి చాలా వరకు ఎక్స్‌పోజ్ చేయాలి. ఐసీ వాళ్ళకి ఇవి రిపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఇలాంటివి చాలా వరకు కూడా కామెంట్స్ చూస్తున్నాం. డెఫినిట్‌గా ఉంటాయి. ఎందుకంటే అది కంప్లీట్‌గా ఇల్లీగల్ కాబట్టి. సో, ఆ ఆడియో అనేది బాగా వైరల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఒక వీడియో. సేమ్ ఆ వీడియో కూడా ఒక అమెరికన్ వెళ్ళడము అండ్ అక్కడ ఇది మీరు వయలేట్ చేస్తున్నారు లా అని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఎఫ్-1 వీసా మీద ఉన్న వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు అని చెప్పి. అండ్ వాళ్ళు లేదు ఇక్కడ అంతా కూడా లీగల్‌గానే నడుస్తుంది అని అనడము. హ్మ్. మీకేదైనా ఉంటే కాప్స్ కాల్ చేయమనడము ఉంది. సో, తర్వాత కాప్స్ కాల్ చేశారా లేదా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలీదు. అది ఇంకా ఒక అన్‌అఫీషియల్ న్యూస్ అనే అనుకోవచ్చు మనం. ఇంకా అఫీషియల్‌గా వాళ్ళొచ్చేసి మొత్తం చెక్ చేసి ఇది అఫీషియల్‌గా డిక్లేర్ చేసిందైతే కాదు. బట్ అన్‌అఫీషియల్‌గా అయితే బయట బాగా కూడా సర్క్యులేట్ అవుతుంది. సో, ఇంకా ఇది అఫీషియలా? అన్‌అఫీషియలా? అండ్ వాటెవర్ ఇట్ ఈస్ బట్ ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అయితే అస్సలైతే బాలేవు. ఈవెన్ ఫ్రిస్కో అయినా, డాలస్ కానియండి ఎక్కడైనా కూడా. అండ్ ఎక్కువగా ఇండియన్ స్టూడెంట్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ ఐ నో గ్యాస్ స్టేషన్స్‌లలో ఉంటారు. అండ్ ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ కానియండి అండ్ ఇది మీ అందరికీ తెలుసు కదా! ప్రతి చోట కూడా చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి సో, వాటికి 10 సార్లు ఆలోచించుకోండి. ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అయితే అస్సలే బాలేవు. ఒకవేళ డిపోర్ట్ అయ్యారంటే మొత్తానికే లాస్ జరుగుతది కాబట్టి సో, వన్స్ యూ థింక్ అన్నట్లు వెళ్ళే ముందు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూడా రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. వన్స్ వాళ్ళు ఐసీ వాళ్ళకి కంప్లెయింట్ చేసినా కానియండి, లేకపోతే పోలీస్‌లకు కంప్లెయింట్ చేసినా కూడా అది మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతది. నార్మల్‌గా యూఎస్ఏలో చాలా మందికి తెలుసులేండి. మీరు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చూసి చూడనట్టు వదిలేసినా కూడా కంప్లీట్‌గా వచ్చేసి ఎవరైనా మన ఇలా చేస్తున్నారు అని చెప్పి గనుక రిపోర్ట్ చేశారు అనుకోండి, డైరెక్ట్‌గా ఇంకా చాలా సివియర్ సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి బయట వర్క్ చేసేటప్పుడు. అండ్ ప్రెజెంట్ బయట కొంచెం మార్కెట్ డౌన్‌లో ఉన్న, హైలో ఉన్న వాటెవర్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఏదైనా సంపాదించుకుందుంటే దానితోటే అడ్జస్ట్ అవ్వాలి కానీ, డైలీ మాత్రం ఇంకా క్రాక్ డౌన్స్ ఎక్కువగా అవుతాయి. ఆవిడేంటో ఆ ఆడియోలో అంత దర్జాగా క్యాష్ జాబ్స్ చేసుకోవచ్చు. రేపు వచ్చి కలవండి, మాట్లాడండి. ఓకే. అందరూ కూడా క్యాష్ పేనే తీసుకుంటారు అని చెప్తున్నారు. సో, ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్ ఫోన్ కాల్స్ కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడుకోవాల్సిన సిట్యుయేషన్ ఉందిప్పుడు. సో, ఇంకా ఇంతే అండి. మీ యొక్క ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. సో, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానియండి, ఎవరైతే ఇల్లీగల్‌గా బయట వర్క్ చేస్తున్నారో చాలా వరకు కేర్‌ఫుల్‌గా ఉండండి. అసలు మానేయండి. కేర్‌ఫుల్‌గా కాదు. ఇంకా అవి చాలా వరకు మానేస్తేనే మంచిది. ఎందుకంటే ఈవెన్ ఇండియన్ స్టోర్స్ కానియండి, ఇండియన్ చోట కూడా అమెరికన్స్ ఎక్కువగా వచ్చేసి ఎక్స్‌పోజ్ చేయాలి అని చూడడము అండ్ వాళ్ళకి వచ్చేటివి వేరే వాళ్ళు తీసుకుంటున్నారు అనేది కూడా బాగా ఎక్కువవుతుంది కాబట్టి ఎక్కువ కేర్‌ఫుల్‌గా ఉండండి. జస్ట్ ఇది నా యొక్క ఒపీనియన్. మీ యొక్క ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. బాయ్ బాయ్.